బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. సప్త వర్ణాల శోభతో ప్రతి ఒక్కరూ చిరునవ్వుల చిరుజల్లులతో ఎంతో ఆనందంగా చేసుకునే వేడుక హోలీ పండుగ. శిశిర ఋతువులో వసంత ఋతువుకు ఆగమనం పలుకుతూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు. మరి హోలికా దహనం చేస్తూ ఉంటారు, ఉత్సవాలను జరుపుతూ ఉంటారు, పీడలన్నిటిని తొలగించుకుంటూ ఉంటారు. అయితే ఈ హోలీ పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, చారిత్రక విశేషాల్ని సవివరంగా సుశాస్త్రీయంగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు తెలుగు మధ్వ మహాపరిషత్ సంచాలకులు. ఉభయ రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా తన సేవల్ని అందించడమే కాకుండా ఒక ఆధ్యాత్మికవేత్తగా, వక్తగా, ప్రవచనకర్తగా విశిష్ట సేవల్ని అందిస్తున్నారు శ్రీ కానుగోవి విజయవాడ వాసుదేవాచారి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. ముందుగా మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. మీకు కూడా తల్లి. అసలు హోలీ పండుగ జరుపుకోవటం వెనక ఉన్న అంతరార్థం ఏంటండి? అంటే ఇప్పుడు ఆ రోజు మంటలు వేస్తూ ఉంటారు, హోలికా దహనం అంటూ ఉంటారు. ఇంతకీ హోలిక ఎవరు? మనకు ఈ ఋతువులలో 6 ఋతువుల్లో చివరి ఋతువు శిశిర ఋతువులో ఇక్కడ ఫాల్గుణ మాస కొన్ని మాస ధర్మాలు చెప్పేటప్పుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఈ ఫాల్గుణ పౌర్ణిమ అక్కడ కామదహనం చేస్తారు. కామదహనం చేయడం అంటే ఏమిటి? హోలీ దహనము, హోలికా దహనము, కామదహనము, ఇలాగ రకరకాలుగా. తెలుగు ప్రాంతం అని ఒక పదం అని అనుకుంటే ప్రత్యేకించి అది ఆంధ్ర ప్రాంతంలో భోగి మంటలు వేస్తారు. మంటలు వేయడం ఒకటి, మనం ఏదో చలి కాచుకోవటానికి ఒకటి వేస్తూ ఉంటాం. ఇవాళ మనకు అది ఆ పద్ధతులు పోయాయి. పూర్వకాలంలో మీరు పల్లెటూర్లలో గమనిస్తే ఇవాళ మనకు ఎండ వస్తే చల్లదనం ఇస్తుంది, లేకపోతే దాన్ని రివర్స్లో చేస్తే మనకు ఎండాకాలం వస్తే చల్లదనము, లేదా చలికాలం వస్తే హీట్గా ఇంకోటి వస్తుంది. ఒకే దాంట్లోనే ఆ బ్లోయర్లో ఇటు అటు చేంజ్ చేసుకుంటే. పూర్వకాలంలో మనకు అలా కాదమ్మా. నలుగురు కలిసి 4 వీధుల మధ్యలో కూర్చొని అక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఆడమగ అందరూ కూర్చొని 4 పుల్లలు వేసుకొని చలి కాచుకుంటూ, చలి మంటలు కాచుకుంటూ అందరూ ఒక పుల్లలు వేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ పూర్వకాలంలో అంటే దాంట్లో ఒక కలయిక కనిపించేది. ఇప్పుడు ఇవాళ మనకి ఎలా ఉందంటే ఎండాకాలం ఉంది, ఏసీ కావాలి అని అంటే తలుపు అని అంటాం వెంటనే. అంటే లోపలికి ఇంకోటి రానివ్వకుండా. ఆ ఏసీకి కూడా ఒక లిమిటేషన్, 1 టన్ను, 1/2 టన్ను, 1.5 టన్ను, అంటే దాని కెపాసిటీ అంతే, ఆ రూముకు సరిపడేలాగా. పూర్వకాలంలో చలి కాచుకోవడానికి ఎంతమంది అయినా దాని చుట్టూ కూర్చునేవాళ్ళు. ఇవాళ ఏసీ వస్తే 10 మంది కన్నా ఎక్కువ సరిపోదు, లేదా సెంట్రల్ ఏసీ అని ఒకటి అని అనుకుంటాం. అలాగే ఏసీ విషయంలో కానీ, లేకపోతే దానికి విరుద్ధంగా ఉన్నటువంటి దాంట్లో కానీ ఏది తీసుకున్నా కూడా నేను నా వరకు, నా పరిమితి, నా ఫ్యామిలీ వరకు అని అనుకునేది. పూర్వకాలంలో ఈ చలిమంటలు కాచుకుంటూ నానా రకరకాలుగా ముచ్చట్లు పెడుతూ, మాటలాడుకుంటూ, వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటూ, కాస్త ఒళ్ళు వేడెక్కగానే, వాతావరణం చలి తగ్గగానే ఒళ్ళు వేడెక్కాక మళ్ళీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అలాగా వాళ్ళ సుఖదుఖాలు చెప్పుకునేటానికి అదొక రకంగా మంటలు వేసుకోవడం. భోగి మంటలు ఆంధ్ర ప్రాంతంలో వేస్తారు. లేదా ఈ చివరికి ఇక్కడికి రాగానే ఫాల్గుణ మాసంలో కామదహనం చేస్తారు. అంటే కామదహనం ఏంటి? ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాం, పుల్లలు వేసుకొని మంటలు పెట్టి మన ఒళ్ళు కొద్దిగా వేడెక్క, చల్లదనం ప్రకృతిలో ఉన్నటువంటి చల్లదనం పోయాక, చలిపోయాక, నేను చైతన్యం నాకు వచ్చాక, అంటే రాత్రి పడుకున్నాక వాడికి ఒళ్ళంతా చలితో రక్తం గడ్డగట్టకపోయి వాడేం పనులు చేసుకోలేక కొద్దిగా బద్ధకించడానికి వాడు ఉపక్రమిస్తే ఆ బద్ధకం పోవడానికి వేసిన మంట. ఇది ఒక రకమైతే కామదహనము పైన కనిపించేది ఒకటి, లోపలున్న అంతరార్థం ఒకటి. దీనికి ధర్మసింధు, నిర్ణయ సింధు లేక కొన్ని పురాణాలు కూడా
ఈ కామదహనము లేక హోలీ అన్నటువంటి పండగ ఏదైతే ఉందో ఇది సశాస్త్రీయంగా చెప్పబడింది. పుల్లలు వేసి మంట పెట్టుకొని ఒళ్ళు వేడెక్కి మళ్ళీ మనం పనిలోకి వెళ్ళడం ఇది ఒక ఎత్తు అయితే, మన లోపల ఉన్నటువంటి చెడు ఆలోచనలను దూరం చెయ్యటానికి దానికి కాస్త సెగ తగిలితే అది మనకు దూరం పోతుంది. అయితే ఈ మన్మధుడు, శివుడు, పార్వతి వృత్తాంతం కూడా దీంతో ముడిపడిందంటారు, నిజమేనంటారా? కరెక్ట్ అమ్మా, అతి సమీచీనమైన మాట. హోలికా దహనము, కామదహనము. ఇక్కడ కామదహనం అన్నటువంటి దానికి రెండు అర్థాలుగా మనం తీసుకుంటాం. అరిషడ్వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర. దాంట్లో ప్రథమంగా ఉన్నది కామమే. కామ అన్నటువంటి పదానికి కాస్త ఇవాళ వాక్యాటంగా ఆ పదం వాడితే కొంత ఏమిటి ఇలాంటి పదమా అన్నటువంటి అసహ్యించుకునేటువంటి అర్థం కనిపించినప్పటికీ దానికి మరొక అర్థంలో కామ అన్నటువంటి పదానికి అపేక్ష, కావాలి అని అనుకోవడం, మంచిది కావాలి అని అనుకో. కామ అనగానే రెండో చెడు అర్థంలోకి ఎందుకు వెళ్ళాలి మనం? దుష్ట ఆలోచనలోకి ఎందుకు వెళ్ళాలి మనం? నాకు కావాలి, నాకు భగవంతుడు కావాలి, అది కోరికయే, అది కోరికయే. ప్రసంగం వచ్చింది, ఒక మాట చెప్తాను. శ్రీమద్ భాగవతంలో ఉత్తరాదేవి గర్భాన పుట్టబోయే పరీక్షణ్ మహారాజు పెరుగుతున్నాడు. అశ్వత్థాముల వారు బాణప్రయోగం చేశారు, పాండవ వంశమే ఉండకూడదు అంచేత ఇక్కడ కడుపులో పెరుగుతున్న ఈ పరీక్షణ్ మహారాజు కూడా మరణించాలి. అప్పుడు ఉత్తరాదేవి పరిగెట్టుకుని వచ్చి కృష్ణుణ్ణి శరణు కోరుతుంది. ఏమని? భాగవతం సుందరమైన వచనం చెబుతుంది. కామం దహతు మాం నాథ మాతే గర్భో నిపత్యతాం. ఆ ఉత్తరాదేవి అన్న మాట ఏమిటి తెలుసా? కామం దహతు. ఈ అశ్వత్థాముల వారు ప్రయోగం చేసిన బాణం ఏదైతే ఉందో అది కామం దహతు. కామం అంటే ఏమిటి? యథేష్టం, తాను ఇష్టానుసారంగా. కృష్ణుని ఆవిడేం వేరుకుంటా ఉందంటే, ఈ బాణము నన్ను ఏమైనా చేసుకొని, అంటే అక్కడ తల్లితనం చూపిస్తుంది శ్రీమద్ భాగవతం. తల్లితనం. తల్లి తన బిడ్డల్ని ఎలా రక్షించుకుంటుంది అంటే, ఆ వాక్యంలో ముందర వాక్యం ఏముందంటే, మాతే గర్భో నిపాత్యతం. నా గర్భానికి ఏమి కాకుండా ఉంటే చాలు, నన్ను ఏమైనా చేసుకొని, అంటే నా బిడ్డ రక్షింపబడని నాకేమైనా కానీ. కామం దహతు. కామం అంటే ఇక్కడ యథేష్టము, తన ఇష్టానుసారంగా నీ మనస్సుకు వచ్చినట్టు చేసుకో అని మనం ఒక మాట అంటాం. నీ మనస్సుకు వచ్చినట్టు చేసుకో. కామం దహతు. ఈ బాణము లేక అశ్వత్థాముల వారు ప్రయోగం చేసిన ఆయన మనస్సుకు వచ్చినట్టుగా నన్ను కాల్చేయని, కానీ నా కడుపు ఏదైతే ఉందో, కడుపులో పెరుగుతున్న శిశువు ఏదైతే ఉందో అది రక్షింపబడని అని ఒక అర్థం చెప్తే, మరొక అర్థం చెప్తుంది శ్రీమద్ భాగవతము. కామం దహతు. నా లోపల ఉన్న కామం, అరిషడ్వర్గాదుల్లో వచ్చిన కోరిక, కామము, దైహిక సుఖము, చెడు ఆలోచనలు ఏదైతే ఉందో అది దహతు, కాల్చివేయని. అంటే మనము ఆ ఉత్తరాదేవి చెప్పినట్టుగా మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు కాల్చడమే దానికి సంకేతమే ఈ హోలీ పౌర్ణిమ. పుల్లలు వేసి మనం కాల్చుతున్నాము అంటే దాంట్లో ఆ పుల్లలన్నీ పేర్చి ఒక బొమ్మను పెడతారు. దుందులి రాక్షసి, హోలీ రాక్షసి అని ఒక రాక్షసి బొమ్మను పెట్టి దాన్ని కాల్చివేస్తారు. అంటే మన మనస్సులో చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాక్షసీ ప్రవృత్తి కలిగినటువంటివి. అలాంటి దాన్ని కాల్చటానికి కామం దహతు. ఇకపోతే మీరు అడిగినట్టు శివపార్వతులకు సంబంధం ఉన్నటువంటి ఒక ఇతిహాసం ఉన్నది. పరమశివుడిపైనే మన్మథుడి యొక్క ప్రయోగం. ప్రపంచంలో కామాన్ని జయించడం చాలా కష్టతరం. అలాంటిది పరమశివుడు, ఆయన మనోనియామకుడైనటువంటి వాడు, అందరి మనస్సులో ఉండేటువంటి వాడు.
ఒక విచిత్రం ఏమిటంటే ప్రతి ఒక్కదానికి మూల కారణం మనస్సు. దైహిక సుఖానికి కారణం ఒక స్త్రీ అంటే స్త్రీని చూచినప్పుడు అదే స్త్రీ తల్లిగా మారుతుంది, అక్కయ్య మారుతుంది, చెల్లిగా మారుతుంది, భార్యగా ఉంటుంది, ఇంకొకటి ఏదో ఉంటుంది సంబంధాలు. వీటన్నిటికీ కారణం మనస్సు. అందుకనే మన భారత సంస్కృతి ఏం చెప్తుందంటే స్త్రీని తల్లిగా చూడమని చెప్తుంది. వీటన్నిటికీ కారణం మనస్సు. మనస్సులో ఏ రకంగా వారిని మనం చూస్తామో మనకు ఆ విధమైన భావన కలుగుతుంది. ఆవిడ్ని తల్లిగా చూస్తే మనకు తల్లిగానే కనిపిస్తుంది, అక్కయ్యగా, చెల్లిగా, ఇంకొక విధానంగా కనిపిస్తుంది. అలాగా ప్రతి ఒక్క స్త్రీని కూడా తల్లిగా చూడమనే మన సనాతన ధర్మం చెప్తుంది. కావున వీటికి కారణం మనస్సు. ఆ మనస్సుకు దేవత శివుడు. శివుడే తపశ్చర్యం చేస్తుంటే మన్మథుడు ఆయన పైన 6 బాణాలు ప్రయోగం చేస్తాడు. 6 ఆయన పుష్పబాణ, ఆయన చేతిలో బాణాలు ఉన్నాయి. ఆ బాణ ప్రయోగాలు చేస్తే మనకు ఒక బాణం వేస్తేనే చాలు, మనం పడిపోతాం ఫ్లాట్. అలాంటిది శివుడి పైన వేస్తే శివుడికి ఏ వికారం కాదు, చివరికి కోపం వస్తుందట శివుడికి. వీడెవడో నా తపశ్చర్యం భంగం చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ పుష్పబాణధరుడైనటువంటి మన్మథుణ్ణి తన త్రినేత్రంతో కాల్చేస్తాడు. ఆ కాల్చిన రోజే ఈ ఫాల్గుణ పౌర్ణిమ. గురుగారు, హోలీ రోజున గమనిస్తే మురుమురాలు, అలాగే చిన్నపిల్లలకు చక్కెరకేళీలు పేరు ఇలా దండలాగా వేస్తారు. ఎందుకనంటారు? ఇది ఉత్సవ భాగంలో ఆ పిల్లలకు మాధుర్యాన్ని ఇవ్వటానికని, వారిలో స్నిగ్ధమైన మనస్సు, అంటే వారిలో ఏ దోషం ఉండదు, పిల్లలకి ఏ భావన తెలియదు. అలాంటి ఏ భావన లేనటువంటి వాడికి పెద్దవారిలో ఉన్నటువంటి దుష్ట భావన పోయాక ఆ మధురేణ సమాపయేతను ఒక వచనం ఉందమ్మా. ఏదైనా కూడా మధురేణ అంటే లాస్ట్ చివరి మాటలు ప్రేమగా, ప్రీతిగా, అభిమానంగా, తీయదనంగా ఉండాలి. అందుకని ఆ పిల్లలకు పెంచటానికని, మంచిది చెప్పటానికని వసంత ఋతుతో మొదలైనటువంటిది ఈ చివరి మాసంలో వచ్చేసరికి ఆ పిల్లలకు మంచి దానాన్ని చెప్పటానికనే ఆ తీపి పదార్థాలను మెడలో దండలుగా వేసి ఉత్సవాలు చేసి వాళ్లకు అది అభివర్ణిస్తూ ఉంటారు. కొన్ని అవి ప్రాంతీయ పండగలుగాను కూడా కొన్ని చోట్ల ఉన్నటువంటిది. అది గురుగారు, ముఖ్యంగా ఏంటంటే హోలీ అనేసరికి మనకి నార్త్లో బృందావన్లో కానివ్వండి, బన్కే బిహారీ ప్రాంతాల్లో కానివ్వండి, అసలు వసంతోత్సవం, ఈ రంగుల పండుగ అనేది చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. అంటే ఈ రాధామాధవులకున్న సంబంధం హోలీకున్నది ఏంటి? ఇక్కడ వసంత ఈ హోళీ కేళి ఏదైతే ఉందో మనకి ఇక వసంత ఋతు ఆగమనం అవుతా ఉంది. శిశిరం పోయి వసంతం వస్తుంది. ఈ ఋతువుల పరిగణనలో ఒక లెక్క ఎలా తీసుకుంటారంటే తిథులలో పాడ్యమి నుండి పౌర్ణిమ అమావాస్య దాకా ఒక లెక్క అవుతే పౌర్ణమి టు పౌర్ణిమ ఒక లెక్క. అవును, పౌర్ణమి టు పౌర్ణిమ ఒక లెక్క. ఆ లెక్కన ఫాల్గుణ మాసం సమాప్తి అయినట్టే. పౌర్ణమికి మళ్ళా పౌర్ణమి వచ్చేదాకా ఇంకొకటి ఋతు మొదలంటే వసంతం ఇంకా ఆగమిస్తూ ఉంది. ఇప్పుడే ఈ చెట్లలో ఉన్నటువంటి అన్ని ఆకులు పడిపోయి కొత్త చిగురు వచ్చి అన్నీ రేపు ఉగాది వస్తుంది. ఉగాది పచ్చళ్ళు చేసుకుంటాం. అప్పటికి అన్నీ కొత్తగా నవజాత పల్లవాలన్నీ కూడా అప్పుడు మనకు దొరుకుతూ ఉంటాయి. అలాగా ఉత్తర భారతంలో రాధాకృష్ణులకు విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. నవ దంపతులు వారు వివాహం, ఇప్పుడు మీకు మాఘమాసం ఫాల్గుణ మాసంలో విశేషమైనటువంటి పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఉంటాయి. ఈ పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పుడు వారికి వివాహం జరిగాక వేరే ప్రాంతానికి వెళ్ళి అన్యోన్య దాంపత్యానికి కావలసినటువంటి ప్రకృతి కూడా వారికి అనుకూలంగా ఉండాలి. కావున అట్మాస్ఫియర్ అని అంటాం కదా, అలాగా ఆ ప్రకృతి సహజ సిద్ధత చల్లగా ఉంది అని అంటే రమణీయంగా వీరి దాంపత్య జీవనం కూడా అన్యోన్యంగా గడుస్తుంది. ఆ రకంగా ఇక్కడ రాధాకృష్ణులు ఒక సంప్రదాయంలో రాధాకి విశేషమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు, ఇంకొక సంప్రదాయంలో రుక్మిణీదేవికి విశేషమైనటువంటి స్థానం ఇచ్చారు.
కానీ ఎక్కడ కూడా రాధను వివాహం చేసుకున్నట్టు ఎక్కడ కనిపించదు మనకు. కేవలం కృష్ణుడితో ఉంది అన్నటువంటి మాత్రమే దాన్ని చెబుతారు. ఆ బృందావన విహారి అయినటువంటి కృష్ణుడు తను ఆ రాధతో ఉండి ఆ సరస సల్లాపాలో కేళిలో ఉన్నాడు అన్నటువంటి దానికి ఒక సాంకేతికంగా ఉత్తర భారతంలో ఉంది, లేదా ఇటు జగన్నాథపురి ఒడిశా ప్రాంతంలో కూడా దాన్ని విశేషంగా ఆచరిస్తారు. ఈ మన్మథ దహనం కామదహనం ఇది పరమ శివుడు తన భృకుటితో దహనం చేసినటువంటి దానికి సాంకేతికంగా చేసేటువంటి ఉత్సవ పర్యాయంగాను, లేకపోతే రాధా మనోహర్ వారి ఉత్సవ పర్యాయంగాను దీన్ని మనం అభివర్ణించవచ్చమ్మా. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఓకే వ్యూయర్స్, వీక్షించారు కదండి, ఇది వాటి మన హోలీ ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.